అందరికీ నమస్కారం. ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా? susilananduriSrinivas.org అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఎప్పుడో మార్చి నెలలో మనం గోశాల నిర్మాణానికి పూనుకున్నాం కదా అందరం కలిసి. ఖమ్మంలో రంగనాథస్వామి ఆలయం దగ్గర గోవులకు ఆశ్రయం కల్పించాలి, పాపం నీడ లేకుండా ఉన్నాయి అని. భగవంతుడి దయ వల్ల మీ అందరి సహకారంతో ఆ నిర్మాణం నిర్విఘ్నంగా పూర్తయింది. దాదాపు ఇప్పుడు 100 రోజులైంది. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది మీకు ఇది. కారణం ఏమిటి అంటే, ఒకటి ఆ నిర్మాణం చాలా సమయం పట్టింది. రెండోది, మేము ఒక ప్రాజెక్ట్ వల్ల దాదాపు 6 నెలల నుంచి తిండి నిద్ర లేనంత బిజీగా ఉండి ఖాళీ దొరకట్లేదు అసలు. ఇప్పటికి ఆ ప్రాజెక్ట్ అమ్మవారి దయ వల్ల పూర్తయింది. అందువల్ల ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. ఆలస్యమైంది ఏమనుకోకండి. ఇక నుంచి ట్రస్ట్ కార్యక్రమాలు అలాగే మన వీడియోలన్నీ యథావిధిగా వచ్చేస్తాయి. సరే, ఇంక గోశాల విషయానికి వస్తే నిర్మాణం పూర్తయింది. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నది అదే చూడండి. ఎందుకంటే మనందరం కలిసి కట్టించింది ఇది. రంగనాథస్వామి గుడి దగ్గర కదా, అందుకని రంగనాథ గోకులం అని పేరు పెట్టాం. కానీ చెప్పాలంటే అమ్మో, ఈ నిర్మాణం ఎంతగా పరీక్షించిందో మాటల్లో చెప్పలేం. పునాదులు తవ్వి ఏముంది అక్కడ షెడ్ వేసేయడమే కదా, పునాదులు వేసి అనుకున్నాం. కానీ అది రాతి గుట్ట పైన ఉన్న ఆలయం కదా, దాంతో తవ్వాక ఒకవైపు ఏమో పల్లంగా ఉంది, ఒకవైపు ఎత్తుగా ఉంది. దాంతో ఆ పునాదిని అదంతా పూడ్చడానికి ఎంతో కాంక్రీటు, అదే ఒక వారం పడుతుంది అనుకున్నది కొన్ని వారాలు పట్టింది ఆ పని. ఆ రకంగా భూమాత పరీక్షించింది. తర్వాత జనాలు పరీక్షించారు. ఏమైందంటే సివిల్ వర్కర్స్ అందరూ స్ట్రైక్ చేసి పని ఆగిపోయింది, ఎంతకీ ముందుకి నడవలేదు. అప్పుడు మన ఛానల్ అడ్మిన్ టీంలో ఒక అతను చక్కగా వాళ్ళ బంధువుల్ని అక్కడి నుంచో విజయవాడ నుంచి తీసుకువెళ్ళి వాళ్ళని ఒక 4-5 రోజులు రాత్రింపగళ్ళు అక్కడే ఉంచి, పాపం వాళ్ళు కూడా స్వామి ఆలయంలో అరుగు మీద పడుకుని రాత్రింపగళ్ళు అక్కడే ఉండి అప్పుడు పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంక షెడ్ వేస్తుంటే సరే సజావుగా జరుగుతోంది అనుకుంటూ ఉంటే, వెల్డింగ్ చేసేటప్పుడు ఒక నిప్పురవ పడి గడ్డంతా అంటుకుపోయి చివరికి ఫైర్ ఇంజన్ని కూడా పిలవాల్సి వచ్చింది. ఆ రకంగా ఇందాక భూమాత పరీక్షించింది, ఇప్పుడు అగ్నిదేవుడు కూడా పరీక్షించాడు. అదృష్టం ఏమిటి అంటే, కృష్ణ పరమాత్మ దయ వల్ల, మరి స్వామి పేరు పెట్టుకున్నాం కదా, గోవులకి మాత్రం ఆ అగ్ని ప్రమాదం వల్ల ఏం జరగలేదు. అది ఎక్కడో పక్కన జరిగి అవన్నీ క్షేమంగా ఉన్నాయి. ఇదొకటే కాదు, బడ్జెట్ కూడా మనకి ఎంత అవుతుంది అని బడ్జెట్ ఎస్టిమేట్ వేసి ఇచ్చారో అది రెట్టింపు కన్నా ఎక్కువైంది. దాంతో ట్రస్ట్ బోర్డు దగ్గర కూడా మళ్ళీ అప్రూవల్స్ తెచ్చుకోవడాలు, మీటింగ్లు, వాళ్ళ వెరిఫికేషన్లు, ఒకటేమిటి అసలు తల ప్రాణం తోక్కొచ్చిందంటే. ఇన్ని అడ్డంకులు వచ్చినా ఎలా పూర్తయింది అంటే 2 కారణాలు. మొట్టమొదటిదేమో ఇటుక పైన శ్రీరామ అని రాసున్నవే, అపారమైన అర్ణవం పైన అభేద్యమైన వారధే నిర్మించిన రాముడికి ఈ గోశాల ఒక లెక్క. ఆయనే పూర్తి చేయించేసాడు అంతే. ఇంక రెండోది ఏమిటంటే, కొంతమంది స్థానికుల సహకారం. మహంకాళి అనిల్ కుమార్ అని మన ఛానల్ కుటుంబ సభ్యుడు, సోదరుడు. తను, వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే వాళ్ళ సోదరి, వీళ్ళందరూ కలిసికట్టుగా చక్కగా చేశారు. అతను వాళ్ళ తండ్రి గారు అయితే ఒక 2 నెలల పాటు అక్కడే ఉండిపోయి మొత్తం పూర్తి చేశారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అమ్మవారి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాం. అలాగే ఆ ఆలయ చైర్మన్ గారు, ఆయన కూడా ఎంతో సహకారం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు వాళ్ళు, అర్చక స్వాములు ఒకళ్ళు ఎంతో సహకరించారు. అసలు ఈ అర్చక స్వాములైతే తరతరాలుగా, కొన్ని తరాలుగా వాళ్ళ కుటుంబాలు అక్కడే ఉండిపోయి రంగనాథుడి సేవ చేసుకుంటున్నాయి. వాళ్ళందరి సహకారంతో మొత్తానికి మొన్న ఏప్రిల్ 29న ప్రారంభోత్సవం చేశాం. మామూలుగా సుశీల వెళ్తూ ఉంటుంది కదా ట్రస్ట్ సేవలన్నిటికీ. ఈసారి సుశీల్ రాలేదు, తను వేరెవరికో ఆపరేషన్ చేయించడానికి వెళ్ళింది. అక్కడ ఆపరేషన్ కొంచెం కాంప్లికేట్ అయ్యేసరికి అక్కడ కూర్చొని జపం చేస్తుంది అనమాట. దాంతో నేను ఒక్కడనే వెళ్ళాను. ఖమ్మంలో కరిగిరి రంగనాయకుల గుట్ట అని ఉంది, అక్కడ చేసాం మనం ఈ గోశాల నిర్మాణం. మొట్టమొదట రంగనాథస్వామి దర్శనం చేసుకున్నాం. చాలా పురాణ ప్రాశస్త్యం ఉన్న ఆలయం. అసలు ఈ ఆలయాన్ని ఏరియల్ వ్యూలో చూస్తే చాలా చిత్రంగా ఉంటుంది. ఏమిటి అంటే, మౌద్గల్య మహర్షి తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ఆయన అనుగ్రహించడానికి గజవాహనారూఢుడే వచ్చేట స్వామి. ఆ తరువాత మనల్ని అనుగ్రహించడానికి స్వామి అక్కడే వెలిసాడు. విచిత్రం ఏమిటంటే, ఆయన ఏనుగు మీద వచ్చారు కదా, ఆ ఏనుగు ఆకారం, అలాగే స్వామి స్వయంభూ ఆకారం, స్వామి అడుగు పెట్టిన చోట పాదముద్రలు, అవన్నీ కూడా కొండ మీద అలా స్వయంభూ కింద వెలిసే. అది పైనుంచి చూస్తే ఒకవైపు ఆయన ఏనుగు దిగినట్టు, ఇటు నుంచి నడుచుకుని వచ్చినట్టు ఆ పాదముద్రలు, ఆయన ఇక్కడ పడుకుని రంగనాథుడి కింద వెలిసినట్టు ఎంత విచిత్రంగా ఉందో అసలు. అవన్నీ చూస్తే మనసు ఉప్పొంగుతుంది. చిత్రమైన స్వయంభూ క్షేత్రం ఇది. ఖమ్మం వెళ్తే కనుక తప్పకుండా చూడండి.
సరే ఇదయ్యాక అప్పుడు చక్కగా గోవుని, దూడని ప్రవేశపెట్టి మొట్టమొదట గోపూజ చేయించాం. ఎంత ఆనందం కలిగిందో ఆ గోపూజ చూస్తూ ఉంటే. అలాగే నేను ప్రత్యేకంగా మీ అందరిని, మీ అందరి కుటుంబాల్ని తలుచుకొని గోమాతకి నమస్కారం చేసి, తల్లి మా ట్రస్ట్ సభ్యులందరూ కలిసి కట్టించారు. వాళ్ళని, వాళ్ళ కుటుంబాల్ని చల్లగా చూడు తల్లి అని గోమాతకి నమస్కారం చేశాం. ఇదిగో ఈ శిలాఫలకం చూడండి. అక్కడ గూడా పైన గోవుతో కృష్ణుడు, కింద మన ఛానల్ కుటుంబ సభ్యులు అని అందరి గురించి, అంటే మనందరం కలిసి చేసిన సేవ అని. అలాగనే గోవుకి బాగా సుఖాన్నిచ్చేది గతంలో చెప్పాను కదా! గరుకు స్తంభం అని. ఎప్పుడైనా దురద పుడితే ఇక్కడ గోక్కుంటాయి. అందుకని గరుకు స్తంభం కూడా తీసుకువెళ్ళి గోశాలలోనే చక్కగా మధ్యలో ప్రతిష్ఠింపజేశాము. సరే తర్వాత ఈ సేవలో సహకరించిన స్థానికులందరినీ సత్కరించాము. అలాగే ఆ గోశాలని చూసుకునే గోపాలకుల దంపతులున్నారు. వాళ్ళే పాపం ఆ గోవుల్ని శ్రద్ధగా చూసుకుంటున్నారట. వాళ్ళ వల్లే కదా గోవులు సంతోషంగా ఉండేది. వాళ్ళని కూడా పిలిచి సత్కరించి, అలాగే మన ఛానల్ కుటుంబ సభ్యులందరినీ కలిసి అందరికీ చక్కెర పొంగలి, పులిహార, ప్రసాదం అన్నీ ముగించాం. ఇది అక్కడ జరిగింది. అలాగనే అక్కడ ఒళ్ళు పులకింపజేసే సంఘటనలు 2 జరిగాయి. మొట్టమొదటిదేంటంటే ఇదిగో ఈ అవ్వ. ఈ శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ అంటాం కదా మనం. అలాగే చక్కగా ఈ రంగనాథస్వామి ఆలయానికి పక్కనే శివాలయం కూడా ఉందక్కడ. నేను బయటకొచ్చేస్తున్నా గమనించలా. ఆ అమ్మాయి పరుగు పరుగునొచ్చేసి, "అవ్వ నా గుడి చూడకపోతే అలాగయ్యా రావయ్యా" అని చెప్పి తీసుకువెళ్ళింది. రాముడి కోసం శబరిలాగా అమ్మాయి జీవితం అంతా శివయ్య కోసమే. ఆమె తీసుకుందిట శివలింగము. అక్కడ ప్రతిష్ఠింపజేసుకొని రోజు అభిషేకం చేస్తుంటే ఆమె భక్తి చూసి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. అదొకటి ఒళ్ళు పులకింపజేస్తే, రెండోదేమిటంటే శ్రీమాన్ రాములు గారని ఇదిగో ఇక్కడ చూపిస్తున్నవారు. వారు మా నాన్నగారికి స్నేహితులనమాట. మాస్టర్ కే గారి శిష్యులు. వారు పాపం ఎంతో శ్రమపడి అక్కడికొస్తే, మా నాన్నగారు వచ్చి, "ఏరా గోశాల కట్టిచ్చారా మీరందరూ కలిసి? సంతోషం రా చూడటానికి నేనొచ్చాను" అన్నట్టుగా వారి రూపంలో వచ్చినంత ఆనందం కలిగింది. తర్వాత వారు వారి హోమియో వైద్యాలయానికి తీసుకువెళ్లారు. వారు గూడా నేను ఇందాక చెప్పినట్టు మాస్టర్ కే గారి శిష్యులు. దాదాపు 40 ఏళ్లుగా నిస్వార్థంగా ఖమ్మంలో హోమియో సేవ చేస్తున్నారు. అంటే ఈకే గారు అప్పుడెప్పుడో నాటిన విత్తనాల్లో ఒక మహావృక్షమై రోగార్తులకి స్వస్థత కలిగిస్తున్న హోమియో వైద్య సేవాలయం అది. అసలు ఎంత డిసిప్లిన్డ్‌గా, ఎంత అందంగా అమర్చుకున్నారంటే, ఈకే మాస్టర్ గారి 100వ పుట్టినరోజు. ఆ సందర్భంగా 100 చోట్ల క్యాంపులు చేసి పల్లెటూళ్ళల్లో వైద్య సహాయం అందిస్తున్నారట. ఆ ఒక్కొక్క క్యాంపుది ఆ ఫైల్స్ అవన్నీ చూస్తే, వాళ్ళు పెట్టుకున్నవి ఆ పల్లెటూరులో వాళ్ళకి వైద్యం చేసినవి, ముచ్చటేసింది వాళ్ళ శ్రద్ధకి. అలాగే అక్కడ మందులు, సీసాలు అవన్నీ ముట్టుకుంటే ఒక్కసారి మా నాన్నగారు గుర్తొచ్చి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి. ఆ తర్వాత అందరం కూర్చుని ఈకే గారి స్మృతుల్ని నెమరవేసుకున్నాం చక్కగాను. ఆ తర్వాత మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకాయన, కుంభాద్రి అని నరసింహస్వామి ఆలయం ఉందండి. అక్కడికి మీరు ఒక్కసారి రావాలి అంటే, లేదండి సమయం లేదు, ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పా. లేదండి 10 నిమిషాలైనా రావాలి మీరు అని చెప్పి తీసుకువెళ్లారాయన. ఆ వెళ్ళకపోయి ఉంటే ఖమ్మం వెళ్ళి ఎంత మిస్ అయ్యేవాడినో అనిపించింది. అద్భుతమైన ఆలయం అసలు. ఖమ్మానికి అసలు పేరు కంభం. ఈ కంభం అనే పేరు కుంభాద్రి ఆలయం నుంచి వచ్చిన ఆలయం. అపూర్వమైన ఆలయం అసలు. యాదగిరి గుట్టలో మనం కూర్చుని ధ్యానం చేస్తే ఆ గుహ దగ్గర ఏ అనుభూతి కలుగుతుందో ఇక్కడ కూడా అలాగనే గుహలో స్వామి ఉన్నారో, అలాగే ఏ మహర్షి కోసం అయితే స్వామి అక్కడ వెలిసారో ఆ మహర్షి కూడా అక్కడ శిలారూపంలో ఉన్నారు. అక్కడ ధ్యానం చేస్తే అసలు అమ్మో! ఆ శక్తి మాటల్లో చెప్పలేం. అపూర్వమైన శక్తి. ధ్యానం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇట్టే తెలిసిపోతుంది. అంత అద్భుతంగా ఉంది. అసలు అక్కడ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఏమిటంటే నరసింహస్వామి ఒక కొండని తనతో చీల్చి ఒక జలప్రవాహాన్ని సృష్టించారు. చుట్టూ ఉంది. అలాగే ఆ జలం కూడా సరోవరం ఇప్పటికీ ఎండిపోదట. ఎంత సమ్మర్ వచ్చినా సరే. ఖమ్మంలో ఎండలు గట్టిగా ఉంటాయి కదా! అయినా సరే ఆ సరోవరం ఇప్పటికీ ఎండదట. దాంట్లోంచే స్వామికి రోజు జలం తీసుకువెళ్ళి అభిషేకం అవన్నీ చేస్తారు. ఈ ఇందాక నేను చెప్పిన ఆలయం, ఈ ఆలయం కూడా ఖమ్మంలో 2 తపోభూములవి. మహర్షి తపస్సు చేసినవి. ఖమ్మం ఎవ్వరు వెళ్ళినా సరే ఈ 2 ప్రదేశాలు అస్సలు మిస్ కాకండి. చాలా గొప్పగా ఉన్నాయి. సరే అక్కడి నుంచి ఇంక ఈ గోశాలది అయిపోయాక మధ్యలో 2 రోజులు ఖాళీ దొరికింది. 6 నెలల్లో దొరికిన ఖాళీ అదే. అందుకని భీమవరంలో ప్రవచనం ఉంటే అక్కడికి వెళ్ళామనమాట. భీమవరం నా పుట్టిల్లు అందరికీ మీకు తెలుసు కదా! ముందు రోజేమో కంభాద్రి నరసింహ దర్శనం. పక్క రోజేమో నృసింహ జయంతి. ఆ రోజు భీమవరంలో, భీమవరం పక్కనే గరగపర్రు అని ఒకటుంది. అక్కడ చాలా ప్రాచీనమైన శివాలయం ఒకటుంది. ఆ ఆలయంలో ప్రవచనం అనమాట. చక్కగా పరమేశ్వరుడి సన్నిధిలో కూర్చుని
నృసింహస్వామి యొక్క ఆవిర్భావం గురించి ప్రవచనం చేసుకుందాం. ఎలా ఆవిర్భవించాడో నేను చదువుతాను. అదే ఒక పెద్ద ప్రార్థన లాంటిది. పంచానను ధూత పావక జ్వాలల భూన భోంతరమెల్ల పూరితముగా దంష్ట్రాకుల భీత ధగ ధగాయుత దీప్తి అసురేంద్ర నేత్రంబులంధములుగా కంటక సన్నిభోత్కటక కేసరాహతి అభ్రసంగంబు భిన్నమై చెలింప ప్రళయాభ్రచంచల ప్రతిమ భాస్వరమున కరణ కరోచులు క్రమ్ముతేరా. ఇది నృసింహస్వరూపం ఆవిర్భవించింది. విచిత్రం ఏమిటంటే మా నాన్నగారు కొన్ని దశాబ్దాల క్రితం అదే వేదిక మీద వచ్చి ప్రవచనం చేశారట. ఆ వేదిక మీదే మళ్ళీ నేను కూర్చుని ప్రవచనం చేస్తుంటే ఒళ్ళు పులకించిపోయింది. అలాగనే ఆ రోజు విశేషం ఏమిటంటే శ్రీమాన్ చల్లా శ్రీనివాస శాస్త్రి గారని ఒక ఆయన ఉన్నారు. వారు అయోధ్య రాముడి కోసం జీవితం అంకితం చేస్తారు. వారికి అయోధ్యలో రాముడు అంటే పరమప్రీతి. ఇంక అసలు వారు అయోధ్యలో రాముడికి సమర్పించడం కోసం ఒక సువర్ణ ధనస్సు బాణం అవన్నీ చేయించి భారతదేశం అంతా తిరుగుతున్నారు. ఇప్పటికే ఎన్నో తీర్థాలలో అభిషేకం చేయించుకుంది ఆ ధనస్సు. అలాగనే ప్రతి పీఠాధిపతి భారతదేశంలో ప్రతి మహాత్ముడు సిద్ధపురుషుడు అందరూ అర్చన చేసి ఆశీర్వదించారు. అలాంటి ధనస్సు ఆ రోజు భీమవరంలో ఉంది. ఎక్కడుంది అంటే భీమవరంలో మా అమ్మ నాన్నగారికి ప్రాణమిత్రులు కుటుంబం ఉన్నారు. శ్రీమాన్ రమణమూర్తి గారు అని మాణిక్యాంబ గారు అని వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. వాళ్ళ అల్లుడు గారి కార్యక్రమం అంతా వారు సేవ విపరీతంగా చేస్తారు. నేను మీకు గతంలో భీమవరంలో జరిగిన ఒక అన్నపూర్ణాలయం సంఘటన గురించి చెప్పాను కూడా వారి గురించి. వారింటికి వెళ్ళాం అనమాట. అక్కడ ఉంది ఆ ధనస్సు. దాంతో విచిత్రంగా రోజు ప్రవచన వేదిక వద్దకు వచ్చి అక్కడి నుంచి జనం అందరూ కూడా తాకి నమస్కారం చేసుకున్నారు. ఆ ప్రవచనం కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇవి మొత్తానికి మన గోశాల ప్రారంభోత్సవం విశేషాలు. వీడియో ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం. మీ చుట్టుపక్కల ఎవరైనా ఆర్తితో ఉన్న వాళ్ళు ఉంటే, ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, దివ్యాంగులు, వృద్ధులు మొదలైన వాళ్ళు ఉంటే కనుక ఆ వివరాలన్నీ తెలుసుకుని మన ఛానల్ హెల్ప్ లైన్ నెంబర్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ నెంబర్కి వాట్సప్ చేయండి. అంతేకాని ఆ నెంబర్కి కాల్ చేయకండి. ఎందుకంటే ఒక అమ్మాయి చూసుకుంటుంది. ఆ ఒక్క అమ్మాయి తన ఉద్యోగం ఏదో తను చూసుకుంటోంది. ఆ అమ్మాయికి ఫోన్ ఎత్తడానికి కుదరదు. జస్ట్ వాట్సాప్లో మెసేజ్ పంపించండి, సరిపోతుంది. అలాగనే న్యూస్ పేపర్లో వచ్చేవి, ఇన్స్టాగ్రామ్లో వచ్చేవి అలాంటివి పంపించకండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అటెన్షన్ వచ్చింది. అలా కాకుండా మీ ఎదురింట్లో, మీ వీధి చివర, మీ ఊరి చివర ఉండేవాళ్ళు ఉంటారు, మీకు తెలుసున్న వాళ్ళు, అటెన్షన్ లేని వాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి తెలియజేస్తే మనందరం కలిసి వాళ్ళకి సహాయం చేద్దాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా? అందుకు 2 మార్గాలున్నాయి. ఫస్ట్ మెథడ్, susilananduriSrinivas.org అనే మన వెబ్సైట్కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ని క్లిక్ చేయండి. అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్, గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు. అలా చేస్తే రిసిప్ట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్కి కూడా వాడుకోవచ్చు. సెకండ్ మెథడ్, మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి. సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్ షాట్ని ఈ క్రిందున్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు, గోత్రంతో సహా పంపించండి. శ్రీమాత్రే నమః.